సాధారణంగా రోహిత్ శర్మ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తాడు. అయితే నిన్న మ్యాచ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ చేసిన పనికి పేసర్ సిరాజ్ అలాగే కెప్టెన్ శుభ్మన్ గిల్‌కి అలాగే అక్కడున్న ఆడియన్స్‌కి కూడా ఒక్కసారిగా నోట్లో నుంచి మాట రాలేదన్నమాట. అయితే ఆ సంభాషణ ఒకే ఒక్క రోహిత్ శర్మ డైలాగ్‌తోనే స్టార్ట్ అయిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఫ్రెండ్స్ ఈ వీడియో తెలుసుకునే ముందు జస్ట్ ఒక్క లైక్ ఈ వీడియోకైతే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఎన్నో స్పోర్ట్స్‌కి సంబంధించిన అప్డేట్స్ మేము మీ ముందుకు తీసుకొస్తాం. అయితే నిజానికి అసలు ఏం జరిగిందంటే న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తోంది కదా! అప్పుడు మొహమ్మద్ సిరాజ్ వేసిన 28వ ఓవర్‌లో ఒక ఘటన జరిగింది. ఆ ఓవర్ తొలి బంతిని డారెల్ మిచెల్ మిడ్ వికెట్ దిశగా ఆడగా రోహిత్ శర్మ అద్భుతమైన డైవ్‌తో ఆపాడు. అతని ఫీల్డింగ్‌కు ఫిదా అయిన సిరాజ్ శుభ్మన్ గిల్ దగ్గరికి వెళ్లి అభినందించాడు. మరోవైపు ప్రేక్షకులు సైతం గట్టిగా అరిచారు. ఇక రోహిత్ శర్మ మాత్రం భిన్నంగా స్పందించాడు. ఏమనంటే, "అదేమంత కష్టమైన డ్రైవ్ కాదు ఫ్రెండ్స్. నాకంత వయసేం అయిపోలేదు" అన్నాడు. ఆ మాటలకు అక్కడున్న గిల్, అలాగే సిరాజ్‌లిద్దరూ కూడా ఫస్ట్ షాక్ అయ్యారు. ఏంటి ఇలా స్పందిస్తున్నాడు. అంటే ఎవరైనా ఒక మంచి క్యాచ్ పట్టుకున్నదా సూపర్‌గా పట్టుకున్నారు అంటే థాంక్ యూ అని చెప్తారు. లేకపోతే మామూలుగా నవ్వుతూనో, థమ్స్ అప్పో ఏదో ఒకటి చూపిస్తారు. కానీ రోహిత్ శర్మ మాత్రం ఒక్కసారిగా నేనేం అంత ముసలాడినేం అవ్వలా. ఇంత చిన్న క్యాచ్ కూడా పట్టుకోలేనా ఏంటి? అన్నట్టుగా ఫన్నీగా అన్నాడు. అలాగే అక్కడ ఉన్న ఆడియన్స్ వైపు కూడా చూసి ఇదేంటిది అన్నట్టుగా ఒక గెస్చర్ అయితే ఇచ్చాడన్నమాట. ఎందుకంటే రోహిత్ శర్మ ఫీల్డింగ్‌లో నంబర్ 1. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కొక్కసారి డేగలాగా, ఒక్కొక్కసారి బలిలాగా కూడా ఎగిరి మేరి పట్టుకుంటాడన్నమాట. సో, ఇటువంటి క్యాచ్‌లు తనకి చాలా అలవోకగా, అవలీలగా చేసుకునే విషయాలు. సో, విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.